హాయ్ ఫ్రెండ్స్, లవ్ రంజన్ సినిమాలు రొమాంటిక్ సినిమాలకి ప్రసిద్ధి. బికినీ బేబ్స్తో, రిఫ్రెషింగ్ మ్యూజిక్తో, కళ్ళు చెదిరిపోయే లొకేషన్లతో, అదిరిపోయే ఫోటోగ్రఫీతో, అక్కడక్కడ కామెడీ పంచులతో, హిలేరియస్ సిచ్యువేషన్లతో సాగుతాయి లవ్ రంజన్ సినిమాలు. లవ్ రంజన్ తీసిన దే దే ప్యార్ దే ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, టబు ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది రొమాంటిక్ కామెడీ. లండన్ లో డబ్బున్న వ్యక్తి భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా బతుకుతూ ఉంటాడు. అతని లైఫ్ లోకి అయేషా అనే అమ్మాయి వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇద్దరికి 20 ఏళ్ళు తేడా ఉంటుంది. వాళ్ళిద్దరిలోని మాజీ భార్య కూడా ఒప్పుకుంటుంది. అయితే అక్కడతో ఫస్ట్ పార్ట్ పూర్తవుతుంది. ఇక్కడ సెకండ్ పార్ట్ ఏంటి అంటే, అయేషా తల్లిదండ్రులు ఈ ఏజ్ ఎక్కువైన ముదురు ప్రేమికుడిని ఒప్పుకుంటారా లేదా అన్నది ఈ సినిమాలో చూస్తాం. అయితే అయేషా తండ్రి తనకు సమానమైన ఏజ్లో ఉన్న వ్యక్తిని అల్లుడిగా ఒప్పుకోకుండా అతన్ని కూతురు దగ్గర నుంచి వేరు చేయడానికి ట్రై చేస్తాడు. దానికోసం అతను పన్నిన పన్నాగం ఏంటి, దాన్ని ఎవరు తిరిగి తిప్పికొట్టారు అన్నది ఈ పాటలో చూపిస్తారు. ఫస్ట్ పార్ట్లో అద్భుతమైన సంగీతం ఉంటుంది. ప్రతి పాట ఒక డైమండ్లో ఉంటాయి. పంజాబీ సాంగ్ దగ్గర నుంచి, ప్యాథాస్ సాంగ్ నుంచి, రొమాంటిక్ సాంగ్, డాన్స్ నెంబర్ అన్ని సాంగ్స్ అదిరిపోతాయి. అలాగే ఫస్ట్ పార్ట్లో రకుల్ ప్రీత్ చేసిన స్కిన్ షో స్పెషల్ అట్రాక్షన్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు రకుల్ ప్రీత్ ఎక్స్పోజింగ్ తో కుర్రకారుని కట్టిపడేస్తుంది. పడిపోతారు సినిమా చూసిన వాళ్ళందరూ. మరి అవే ఎక్స్పెక్ట్ చేసి ఈ సినిమా పార్ట్ 2 చూడడానికి వచ్చిన వాళ్ళకి అవేమీ ఉండవు. లోపల ఒక హిందీ సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. కలర్స్ అనే టీవీ ఛానల్లో వారాల తరబడి ప్రసారం చేసిన సీరియల్లా ఉంటుంది. ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి ఒక్క పాట ఉండదు, రిలీఫ్ ఉండదు, ఒక మంచి కామెడీ సీన్ ఉండదు. జావేద్ జఫ్రీని కూడా సరిగ్గా ఉపయోగించుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. దర్శకుడు అన్షుల్ శర్మ సినిమాని ఒక సీరియల్ రేంజ్ లో తీశాడు. ఎక్కడ ఎక్స్పోజింగ్ ఉండదు, ఒక మంచి సాంగ్ ఉండదు, రొమాన్స్ ఉండదు, ఏం ఉండదు. హీరో జస్ట్ తోలుబొమ్మలాగా వాళ్ళు వీళ్ళు చెప్పిన దానికి కొడుతూ ఉంటాడు. హీరోయిన్ మనం ఎక్స్పెక్ట్ చేసిన పనులు ఏవి చేయదు. ఇక ఫస్ట్ మాధవన్ ఎంచుకోవడం చాలా మైనస్ పాయింట్. అసలు ఆ పాత్రకి రకుల్ ప్రీత్ తండ్రిగా మాధవన్ అసలు సరిపోలేదు. గౌతమి కపూర్ని మాధవన్కి భారీగా పెట్టడం పర్వాలేదు అనిపిస్తుంది. మీజాన్ జాఫ్రీని ఒక స్పెషల్ అపీరియన్స్ పాత్రలో కెమియోలో తీసుకొచ్చారు. ఎక్స్టెండెడ్ కెమియో అనొచ్చు. అది కూడా అంత పెద్దగా అనిపించదు. క్లైమాక్స్ 20 నిమిషాల్లో చూపించిన ట్విస్ట్ పరమ చెత్తగా ఉంటుంది. తెలుగు సినిమాల్లో అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. సరైన సంగీతం లేదు, మంచి ఎక్స్పోజింగ్ లేదు, రొమాంటిక్ సీన్లు లేవు. ఫోటోగ్రఫీ మాత్రం అదిరిపోతుంది. కాస్ట్యూమ్ డిజైనింగ్ ఓకే. స్క్రీన్ ప్లే పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. కథని మలుపు తిప్పే సన్నివేశాలన్నీ వరుస పెట్టి చూపించడం, మలుపు కూడా కొత్తగా ఉండకపోవడం పెద్ద మైనస్ పాయింట్. మాధవన్ని ఎంచుకోవడం, అది తండ్రి పాత్రలో మాధవన్ని ఎంచుకోవడం పెద్ద మైనస్ పాయింట్. సెకండ్ పార్ట్లో 2 పాటలు వస్తాయి. అవి ఓకే అనిపిస్తాయి, పర్వాలేదు, ఒకసారి వినొచ్చు అనిపిస్తాయి. క్లైమాక్స్లో ఎండింగ్లో కుర్రకారుని ఊపేసే జూమ్ షరాబీ సాంగ్ వస్తుంది. ఆ ఒక్క సాంగ్ చూసి సినిమాలో ఏదో ఉంది, రకుల్ ప్రీత్ ఎక్స్పోజింగ్ ఎరగదీస్తుంది అనుకొని థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి పూర్తిగా నిరాశ మిగులుతుంది. సో ఈ సినిమాని ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేసి చూడండి. సినిమాలో ఎక్స్పెక్ట్ చేసినంత ఏమీ లేవు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?